గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏందంటే ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లోనే మనకి 3, 4 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి. 3, 4 రకాల పాలిసీలు ఉంటాయని చెప్పాను గదా! దాన్ల గురించి ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం ఏందంటే గ్యారంటీడ్ పాలిసీల్లో ఇమ్మీడియేట్ పాలిసీస్ ఏమేమి ఉంటాయనేది డిస్కస్ చేశాం. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఒకటి, ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఒకటి. వాటి రెండిటికి డిఫరెన్స్ గూడా చెప్పినామన్నమాట. 2 సేవింగ్ పాలిసీసే. 24,000 నుంచి ప్రీమియమ్స్ ఉంటాయి. 55 ఇయర్స్ పాలసీ టర్మ్‌లుంటాయి. దాని తర్వాత రైడర్స్ ఉంటాయి. బీపీఆర్ రైడర్ ఉంటుంది. ఓకేనా? దానికంటే నిన్న చెప్పిన వీడియో ఏందంటే ఎస్‌విఐపి నాన్ గ్యారంటీ పాలిసీ 100 ఇయర్స్ వరకు ఉంటుంది. మనకు ఫ్లెక్సిబిలిటీస్ కొన్ని ఎక్కువుంటాయి. బీపీఆర్ రైడర్ ఉండదనమాట. ఓకేనా? ఇప్పుడు మనకి సేవింగ్ సొల్యూషన్స్‌లోనే ఇంగా బెటర్. మనకి ఇంకొకటేంది గ్యారంటీడ్ పాలిసీ అయిపోయింది. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో గ్యారంటీడ్ అయిపోయింది. నాన్ గ్యారంటీ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్మ్. చెప్తాను ఒక్క నిమిషం. ట్రిప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ అని ఉంటుంది. ఇది మనకి సేవింగ్ సొల్యూషన్స్‌లోనే ఉంటుంది. దీంట్లో గూడా నాన్ గ్యారంటీ కాపోతే మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ ఒస్తాయి. అవి ఏ విధంగా వస్తాయి అనేది నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ట్రిప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాను. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేయండి. దానికి దీనికి వేరియేషన్ ఏందో మీకు చెప్తున్నంటే అర్థమైపోతుంది. ఓకేనా? ఎప్పుడు పాలిసీలు పేరెంట్స్ పేరు పైన ఇవ్వాలి. ఇక్కడ జూడండి. ఎర్లీ ఇన్‌కమ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్‌లో ఎర్లీ ఇన్‌కమ్ అనేది మనం చెప్తున్నాం. లిమిటెడ్ పే తీసుకుంటున్నాము. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 ఇయర్స్. బేస్ ప్రీమియం మల్టిప్లైస్ 11 టైమ్స్. యాన్యువలైజ్డ్ ప్రీమియం రూ. 1,00,000 పెడుతున్నాను. అరే షిట్! బ్యాకెళ్ళింది. ఫాస్ట్‌గా చేసేస్తా. ఎర్లీ ఇన్‌కమ్ 12 ఇయర్స్ పీపీటీ, బేస్ ప్రీమియం 11 టైమ్స్, పాలసీ యానివర్సరీ, యాన్యువలైజ్డ్ ప్రీమియం రూ. 1,00,000. పాలసీ టర్మ్ చూడండి, ఇది 50 ఇయర్స్ వరకు పాలసీ ఉంటుంది. దీంట్లో ఈ ఆప్షన్స్ గూడా ఉంటాయి. హోల్ లైఫ్ కావాలంటే ఇవ్వచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 85 కావాలన్నా ఇవ్వచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 100 ఇయర్స్ కావాలన్నా ఇవ్వచ్చు. దీంట్లో హోల్ లైఫ్ పెట్టేసి నేనిస్తున్నాను. చూద్దాం. ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ చూడండి. మనకిన్ని ఆప్షన్స్ ఉంటాయి. 5థ్ ఇయర్ నుంచి, 6థ్ ఇయర్ నుంచి 1-6 ఇయర్స్ వరకి. ప్రీమియం స్ప్లిట్ 100%. ఇదొక్కటి తీసుకుంటున్నాం కాబట్టి ఇదొక్కటి. పీపీటీలు, పీఈటీలు, కవర్ కంటిన్యూ బెనిఫిట్ అంటే బీపీఆర్ రైడరు. ఇంక మిగతా రైడర్స్ అన్నీ గూడా ఇచ్చుకోవచ్చు. అది వేరే విషయం. సరేనా? 12 లాక్స్ బేసిక్ కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకేందంటే 4%, 8%. ఇది గూడా బోనస్ రిలేటెడ్ పాలిసీయే. నాన్ గ్యారంటీ పాలిసీయే. మీరు రిటర్న్స్ చూసుకున్నట్లయితే చూడండి. మనకి ఎస్‌విఐపిలో కంటే ఎక్కువ రిటర్న్స్ కనిపిస్తాయి 50 ఇయర్స్ పాలిసీల. కొంచెం రిటర్న్స్ ఎక్కువొస్తాయి దాంతో పోలుస్తునంటే. మళ్ళా సీసీబీ రైడర్ ఉంటుంది. అంటే కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనే రైడర్ ఉంటుంది. ఇన్ని గనం ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది ఒక్కసారి స్క్రీన్‌షాట్ తీసుకుందాము. ఇదేంది 50 ఇయర్స్ వరకి పాలిసీ టర్మ్ తీసుకున్నాం. దీంట్లోనే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూసినట్లయితే. మెచ్యూరిటీ ఏజ్ 51 తీసుకుందాం. దీంట్లో ఏమన్నా తేడాలొస్తాయా చూద్దాం.
ఇది అంతే వస్తుంది. 50 ఇయర్సే పాలసీ టర్మ్ వస్తుంది. మన 35 కాబట్టి 50 పెట్టినా అంతే వస్తుంది. ఇది 65 వరకు పెడుతుంది. ఇది చూడండి 100 ఇయర్స్ వరకు పాలసీ. కాకపోతే కొంచెం రిటర్న్స్ తక్కువ వస్తే సీసీబీ రైడర్ ఉంటుంది దీంట్లో. దాంట్లో సీసీబీ రైడర్ ఉండదు. ఓకేనా? అలాంటప్పుడు దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ కదా! చూడండి 16.3x అమౌంట్ వస్తుంది రిటర్న్స్. అందుకని మనకి బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీల గురించి తెలిసి ఉంటే ఎస్‌విఐపి కంటే ఇది అడ్వాన్స్‌డ్ అన్నమాట. మనకి ఫిక్స్డ్ అమౌంట్ మనకి పీపీటీ గాని, పీటీ గాని, ప్రీమియం గాని ఇది 24,000 నుంచి ఇవ్వచ్చు. మినిమమ్ ప్రీమియం. రూ. 1,00,000 గాదు. మీకు మినిమమ్ ప్రీమియం తెలియాలంటే ఇక్కడ యాన్యువలైజ్డ్ ప్రీమియం ఓ 20,000 పెట్టి పంపిస్తే మీకు ముందుకు వెళ్ళకుండా అక్కడ అడుగుతది. 20,000 పెట్టినా వెళ్తుంది ఈ పాలసీ. చూడండి మినిమమ్ ప్రీమియం 12,000 ఇది. ఇట్లా చూసుకోవచ్చు మనకు మినిమమ్ ప్రీమియం లిమిటేషన్స్ ఏంటి అని. ఓకేనా? ఈ విధంగా మెచ్యూరిటీ ఏజ్ దీంట్లో కూడా నాన్ హోల్ లైఫ్ కావాలన్నా ఇవ్వచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 85 ఇయర్స్ వరకు కావాలన్నా ఇవ్వచ్చు. మెచ్యూరిటీ ఏజ్ 100 ఇయర్స్ వరకు కావాలన్నా ఇవ్వచ్చు. ఇది చేంజ్ ఫస్ట్ థింగ్. ఓకేనా? దాని తర్వాత ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ 1 ఇయర్ నుంచి కావాలన్నా ఇవ్వచ్చు. 6 ఇయర్ నుంచి కావాలన్నా ఇవ్వచ్చు. ఇది ఎస్‌విఐపిలో ఆప్షన్ ఉండదు. 5 ఇయర్సే ఉండొచ్చు. దీంట్లో ఇంకొక 1 ఇయర్ అడ్వాన్స్‌గా ఉంది. ఓకేనా? ఈ 2 ఆప్షన్స్ దీంట్లో అడిషనల్‌గా ఉంటాయి. సేమ్ 4%, 8% రిటర్న్స్ వస్తాయి. సీసీబీ రైడర్ అడిషనల్‌గా ఉంటుంది. ఇవి కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఉంది గదా! ఆ రైడర్ అనేది అడిషనల్‌గా ఉంటుంది. డిఫరెన్సెస్ చూసుకోండి. ప్రతి పాలిసీకి మనకు పీపీటీ, పీటీ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. డిఫరెన్సెస్ అన్నీ. ఇది నార్మల్‌గా ఎంత 12,00,000 కవరేజ్ ఉంది గదా! ఈ టర్మ్ బూస్టర్ చూద్దాము 12,00,000 రైడర్స్ ఏవైనా గూడా మనకి 85 ఇయర్స్ వరకు మాత్రమే పనిచేస్తాయి గాబట్టి పాలిసీ టర్మ్ దీంట్లోకి 50 ఇయర్స్ తీసుకుంటుంది. ఈ 4 రైడర్‌లు యాడ్ చేసినాం. సీసీబీ రైడర్ అంటే ఏందంటే కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఏందంటే 10,000 ఎక్స్‌ట్రా కట్టుకోవడం వల్ల నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. మిగతా ప్రీమియంలన్నీ వేవర్ అయిపోయి సేమ్ బీపీఆర్ లాగానే నాన్ గ్యారంటీ పాలిసీలో దీంట్లో కవర్ కంటిన్యూ బెనిఫిట్ అనేది అడిషనల్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇల్లుస్ట్రేషన్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే 40% నాన్ గ్యారంటీ 8% ప్రకారం రిటర్న్స్ అనేవి వస్తున్నాయి. జనరేట్ బిఐ పీడిఎఫ్ కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే. ఇయ్యండి యూ హ్యావ్ చూజన్ టు ది ఆప్షన్ ఎర్లీ ఇన్కమ్. ఎర్లీ ఇన్కమ్ ఆప్షన్ తీసుకున్నాము. టోటల్ బెనిఫిట్స్ ఈ విధంగా వస్తాయి. లైఫ్ కవర్ ఎట్ ఇన్సెప్షన్ ఫస్ట్ నుంచి 12,00,000 ఉంటుంది. ఇక్కడ మనకి ఇది సేవింగ్ పాలసీ కాబట్టి జీఎస్టీ 4.5% పడుతుంది. ఇక్కడ చూడండి పాలసీ టర్మ్ 65 ఇయర్స్ ఏజ్ మొత్తం పీవీటీ, పీటీ, ఏజ్, యాన్యువల్ ఇన్కమ్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రైడర్స్ చూడండి టర్మ్ అండ్ టర్మినల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ అనే రైడర్ ఏంటంటే ఓన్లీ 50 ఇయర్సే పనిచేస్తున్నాయి. మనకు అక్కడ 65 ఉంది అయినా కూడా 50 ఇయర్స్ 85 ఇయర్స్ వరకు మాత్రమే పనిచేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిపిఆర్ కాంప్రహెన్సివ్ రైడర్ ఇది కవర్ కంటిన్యూ బెనిఫిట్ ఇక్కడ ఉంది చూడండి. కవర్ కంటిన్యూ బెనిఫిట్ సంబంధించింది. ఆప్షనల్ బెనిఫిట్ సమ్మర్ ఇది ఎవర్ ఆఫ్ ప్రీమియం. ఇది కవర్ కంటిన్యూ బెనిఫిట్ చేస్తుంది. దానికి 10,000 రూపీస్ అడిషనల్‌గా పే చేస్తున్నాం.
ఇది మనకి 12 ఇయర్స్ పేమెంట్ గ్యారెంటెడ్ దాంట్లో చూడకూడదు. నాన్ గ్యారంటీ పాలసీ కాబట్టి 4% కూడా చూడకూడదు. 8% ప్లస్ లాస్ట్‌లో ఉన్న దాంట్లో 8% చూడాలి. డెత్ బెనిఫిట్ చూడండి. 8%లో చూసుకున్నట్లయితే మీరు ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సేమ్ ఎస్‌విఐపి లాగా. మెచ్యూరిటీ అమౌంట్ ఇది వస్తుంది. 8% ప్రకారం 1,69,72,000 చేంజ్. మళ్ళీ రెగ్యులర్‌గా వచ్చే 40,000 రూపీస్ వస్తుంది. 8% ప్రకారం 40,000 రూపీస్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటుంది. ఓకేనా? 40,000 ఫస్ట్ బెనిఫిట్. ఈ మెచ్యూరిటీ అమౌంట్ కింద 8% ఏదైతే ఉందో ఈ 1.69 సీఆర్ 72,000 ఏదైతే ఉందో ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. ఓకేనా? ఇవి చెప్తే సరిపోతుంది. దానికి దీనికి మీకు వేరియేషన్స్ గుర్తుపెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవచ్చు. 7 టైమ్స్ కావాలంటే ఇంకా కొంచెం రిటర్న్స్ ఎక్కువొస్తాయి. 11 టైమ్స్ కావాలంటే రిటర్న్స్ కొంచెం తక్కువొస్తాయి. బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్‌ని బట్టి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఏ పాలసీ ఇస్తే బావుంటుంది అనేది మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ థాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంగా మనకి ఎర్లీ ఇన్‌కమ్‌లో ఇంగా ఒక్కసారి అన్ని దాంట్లకు ఓవర్‌వ్యూ చేస్తాను. ఎందుకంటే జస్ట్ పాలసీ ఇట్లా ఒకటి పేరు, దానికి సంబంధించిన బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ గూడా 1 ఆర్ 2 వీడియో చేశాను. దాంతో ఈ ఎర్లీ ఇన్‌కమ్ అనే ఆప్షన్స్ గురించి అన్ని వీడియోలు కవర్ అయితాయి. మీరు చేయాల్సిందంతా ఏందంటే ఎర్లీ ఇన్‌కమ్‌లో కూడా మన దగ్గర పాలిసీలున్నాయని ఫస్ట్ మీకు తెలియాలి. అది గ్యారంటెడ్ కావాలంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీమం, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో. ఫస్ట్ ఇయర్ నుంచి కావాలన్నా, 5 ఇయర్స్ నుంచి కావాలన్నా ఇవ్వచ్చు. బీపీఆర్ రైడర్ ఉంటుంది దాంట్లో. అవి గ్యారంటెడ్ పాలిసీస్ కాబట్టి. నాన్ గ్యారంటీ కావాలి, 100 ఇయర్స్ కావాలి అంటే ఎస్‌విఐపి పాలిసీ. దాంతో పాటు మన కవర్ కంటిన్యూ బెనిఫిట్ బీపీఆర్ లాగా రైడర్ పెట్టాలి. ప్లస్ ఎస్‌విఐపి లాంటి పాలిసీ కావాలంటే షిప్లెక్స్ ఇన్‌కమ్ టర్మ్‌లో ఎర్లీ ఇన్‌కమ్ ఆప్షన్. ఈ విధంగా 4 పాలిసీలకి డిఫరెన్సెస్ తెలుసుకోండి. దాని తర్వాత మీరు కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి బెస్ట్ పాలిసీ సజెషన్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి వీటన్నిటి గురించి చేస్తాను. అదొక్క వీడియో చూసినా కూడా ఫస్ట్ వీడియోలు చూసిన తర్వాత అది ఫైనల్‌గా చూడండి. మీకు క్లారిటీ ఉంటుంది. ఏ దాంట్లో మినిమమ్ లిమిటేషన్స్ ఏంటి? ఏజ్ ఏంటి? ప్రీమియం ఏంటి? రైడర్స్ ఏంటి? అనేది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.